4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ప్రభావితమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన 1978లో తన 28 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు చంద్రగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ విజయం ద్వారా ఆయన రాష్ట్రంలో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే మరియు మంత్రి అయిన ఘనతను కూడా సాధించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1989లో తొలిసారిగా ఈ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. అయితే ఆ మధ్యలో రామారావు పార్టీ పెట్టి ఆయన పార్టీలో చేరకముందు కాంగ్రెస్ పార్టీ తరఫున అదే చంద్రగిరిలో ఒకే ఒక్కసారి ఓటమి చెందారు. ఇంతవరకు తన రాజకీయ చరిత్రలో ఓటమంటే ఎరుగని చంద్రబాబు ఆ ఒక్కసారి మాత్రం ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూశారు. అప్పటి నుండి వరుసగా ఈ స్థానం నుండి విజయం సాధిస్తున్నారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కుప్పం నుండి విజయం సాధించారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం. 2024 జూన్ 12న ఆయన 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు 1978లో చంద్రగిరి నుండి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి ఇంతేనా? చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అంతేనా? ఇంకేమీ లేదా అంటే నిజంగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడో అప్పటి నుంచే ఆయన దశ తిరిగిందని చెప్పాలి. అంతకుముందే రామారావు గారి కూతుర్ని తీసుకొని ఆయనకు అల్లుడు కావడం ఆయనకి ఇంకో ప్లస్ పాయింట్. ఆ విధంగా రాజకీయాల్లో నిదానంగా ఒక్కడుగు ఎక్కుతూ పైమెట్టు దాకా రావటానికి తెలుగుదేశం పార్టీ పునాది వేసింది. తెలుగుదేశం పార్టీ తనకు పునాది వేస్తే తెలుగుదేశం పార్టీని తను పునాదిగా మారిపోయినటువంటి స్థాయికి ఎదిగారు. నాదెండ్ల భాస్కరరావు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి యొక్క ఆలోచన తీరు వల్ల ఇబ్బందులు పడి ఆ యొక్క వ్యవహారాన్ని ఎదుర్కొన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రామారావు గారి అభిమానుల నుంచి తట్టుకొని రాజకీయ సుస్థిరతను సాధించే క్రమంలో క్షణం తీరిక లేకుండా అలు పెరగకుండా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ విధంగా ఎన్ని డక్కాముక్కలు తిన్నప్పటికీ తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటూనే మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి ఫామ్లోకి వచ్చిన తర్వాత రాజకీయంగా మళ్ళీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయినా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించడంతో మళ్ళీ నేనున్నానంటూ తన ఉనికిని తాను చాటుకునే ప్రయత్నంలో అహరహము విశ్రాంతి లేకుండా శ్రమించి తన యొక్క కార్యదీక్ష విషయంలో ఎటువంటి లోపం చేయకుండా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే రాజకీయాల్లో అలాగే ఉంటే ఇంకా దాంట్లో మజా ఏముంది? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కుమారుడి రూపంలో మళ్ళీ ఆయనకి ఒక ప్రతిపక్షం ఎదురుపడింది. ఆయన్ని ఎదుర్కోవడానికి నానా తంటాలు పడినటువంటి చంద్రబాబు గారు చివరికి విభజిత ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ముఖ్యమంత్రిగా అనుభవం పేరుతో గెలవగలిగారు. అయితే ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి మంచి చెడుల మేలు కలయికలో ఆయన వద్దు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుందని భావించి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవడంతో మళ్ళీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడము చంద్రబాబు నాయుడికి పరిస్థితి అలాగా వచ్చేసింది. అయితే ఎప్పుడు ఓటమిని భయపడడు, అదేవిధంగా కార్యదక్షత విషయంలోనూ రాజీ పడడు అనే దానికి అప్పటి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. చివరికి జైలుకు కూడా వెళ్ళి ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని సంపాదించుకొని ఈసారి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తోనూ అటు బీజేపీతోనూ కలిసి భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ 4వసారి ముఖ్యమంత్రిగా గెలవగలిగాడు. ఇప్పుడు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కూడా ఒక స్థిరత్వాన్ని సాధించగలిగి తన కుమారుడైనటువంటి లోకేష్ గాడు ఒక దారిని చూపించేటటువంటి ప్లాట్ఫామ్ను సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈసారి జరుగుతున్న మహానాడు
కడపలో ఘనంగా జరుగుతోంది. విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ ఒక జోషును నింపే క్రమంలో ఆయన ఉపన్యాసం సాగింది. ఈ మహానాడే కాదు, ఇంకా ఎన్నో మహానాడులు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఒక ప్రభావితవంతంగా గుర్తింపు ఉండే విధంగా ఆయన చెప్పిన మాటలు మరిచిపోకుండా తను ఉన్నటువంటి దాన్ని సార్థకత చేస్తున్న క్రమంలో ఆయన ఆలోచన శైలి ఆచరణ ఉంటుందని ఆశిస్తూ ఈ మహానాడు సందర్భంగా ఆ ధీర దిగ్గజ వీర విక్రమార్కుడికి రాజకీయ శుభాకాంక్షలు తెలియజేస్తోంది పొలిటికల్ రివ్యూ. ఎందుకంటే ఎప్పుడు కానీ ఎవరికి కానీ తలవంచనటువంటి వీరుడుగా నిలబడ్డాడు. రాజీ పడే విషయంలో ఎట్టి తొట్టుపాటు లేకుండా రాజీ పడతారు. అదేవిధంగా తన అధికారానికి సంబంధించి ఎగుడు దిగుడు ఉన్నప్పుడు ఎంతకైనా తెగిస్తారు అన్న పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భయంగా కనిపించే ధైర్యవంతుడిగా కనిపించే భయస్థుడు అని చెప్పడానికి కూడా మొహమాటం లేకుండా ఈ పొలిటికల్ రివ్యూ తన అంచనాను వేస్తోంది. అయినా భయము ధైర్యము అని కాకుండా రాజకీయ ఉనికిలో, రాజకీయ యవనికలో అతని స్థిరత్వంగా అధికారాన్ని 40 సంవత్సరాల పాటు అటు ఇటు తొట్టుపాటు లేకుండా కొనసాగించగలగడం అంటే ఆయనలో ఏదో శక్తి ఉంది, ప్రజలను ఆకర్షించుకునే గుణం ఉంది. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తలకు తను ఇచ్చేటటువంటి ధైర్య సాహసాలు మహా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, ఒక కులం కావచ్చు, ఒక వర్గం కావచ్చు, సహజంగా సమాజంలో ఉండేటువంటి చాలామంది ప్రజలు కావచ్చు ఆయన వైపు నిలబడుతున్నారంటే ఆయన ఎన్ని మాటలు ఇచ్చినా తప్పిపోతుంటాడనే ఒక ఆరోపణ ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడో ఆయన మీద ఒక నమ్మకము, అభివృద్ధికి ఆయన ఒక కేరాఫ్ లాగా భావించి ప్రజలు మళ్ళీ గెలిపించారు. ఏదో ఆయనలో ఆ శక్తి లేకపోతే ఇంకోసారి గెలవగలిగే శక్తి ఉండేది కాదు కదా. ఎవరిని యామార్చి ఎల్లకాలం రాజకీయాల్లో గెలవలేము. బహుశా ఆయనలో కూడా ఏదో ఒక శక్తి, ఒక కార్యదీక్షత, ఒక కార్యశీలత ఉండటం వల్లే ఆయన ఇంతకాలం 40 ఏళ్ళు రాజకీయ జీవితాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. ఆ అప్రతిహతలో భాగమే కడపలో జరుగుతున్న మహానాడు. ఆ మహానాడు సందర్భంగా వారికి, వారి పార్టీకి, వారి కార్యకర్తలకు, వారి ప్రభుత్వానికి, వారికి సహకరిస్తున్నటువంటి జనసేన కూటమి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి అందరికి కూడా మనస వాచ కర్మణ శుభాకాంక్షలు తెలియజేస్తుంది పొలిటికల్ రివ్యూ. మీకు కానీ ఈ కథనం నచ్చినట్లయితే, చంద్రబాబు గారి కార్యదక్షత, నాయకత్వం కానీ మీకు ఇంకా నచ్చినట్లయితే నా పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయన మీద సూటిగా మొహమాటం లేకుండా మీ అభిప్రాయాలు చెప్పండి. మహానాడు సందర్భంగా ఆయనకి కూడా మనము కొన్ని చెప్పగలిగితే ఆయన కూడా మనలో వాటిని ఆచరించి మన వైపు ఒక ప్రయోజనాత్మకమైనటువంటి కార్యదీక్షతో కొనసాగుతాడని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.